విద్యార్థుల లైఫ్ ఇది ఫీజుల భారం, భవిష్యత్తు అంధకారం, కలల కడ్డ. ఉం? చెప్పాడు కదా, మీ ఏడుపులు, మీ తిట్లు, మీ ఏడుపులు, మీ నిరసనలు మాకు ఆనందాన్ని ఇస్తున్నాయని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. కాబట్టి ఈ వికటాహాసాన్ని పెట్టాను నేనైతే భయపడేది ఏం లేదు. తర్వాత నిరుద్యోగులు, ఇక ఈ నిరుద్యోగుల గోస చెప్పాలంటే పాపం గత పాలకుల విషయంలో జాబులు దగ్గర దగ్గర ఎన్ని 12 లక్షల మొత్తం మీద ఉద్యోగాలు బాగానే ఇచ్చారు. ఆల్రెడీ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, హోంగార్డులకు చాలా వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి 2 రెట్ల 3 పిట్ల బెనిఫిట్ జరిగాయి. ఉద్యోగ కల్పన జరిగింది. ఆశించిన స్థాయిలో జరగలేదు, చెప్పిన మాట ఇచ్చిన ప్రకారం జరగలేదు, కానీ ఉద్యోగాలు అయితే అయింది. దానికి ప్రధానమైన కారణం ముఖ్యంగా మాకున్న అవగాహన ఏంటంటే, ఫస్ట్ రాష్ట్రం రాగానే అనిశ్చిత పరిస్థితులు, దానితోటి గద్దల్లా రాక్షసుల్లా ఎదురు చూస్తూ ఎప్పుడు అదురు కోసం చూస్తున్నటువంటి అఘోర పక్షుల్లా ఉన్నటువంటి అధికార దాహంతో ఉన్నటువంటి కొందరు కుట్రదారులు అనుక్షణం ఎక్కడ దొరుకుతుందా ఎత్తుకెళ్దామని చూసి రాష్ట్రాన్ని మళ్ళీ ఎత్తకపోదామని చూసండి దుర్మార్గుల ఎత్తుగడలు మనం చూసాం. ఒక్కసారి కాస్త నిర్లక్ష్యం ఉంటేనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి దాష్టికం తెగబడేటటువంటి దుర్మార్గం చూసాం. అట్లాంటి గద్దల నుంచి, అట్లాంటి రాబందు నుంచి రక్షించడానికి బలమైనటువంటి వ్యవస్థను తయారు చేసుకోవడంలో నిమగ్నంలో ఉన్నప్పుడు కొంత ఆలస్యమైంది. ఇంకొకటి మనందరికి తెలిసిందే, రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగాల జోన్ల విషయంలో ఎంత నాన్ లోకల్ విషయంలో ఈజీగా అంటే అనాలోచితంగా చేస్తే మళ్ళీ నా బిడ్డ తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాని సమగ్రమైనటువంటి మెచ్యూరిటీ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి అధ్యయనం కోసం కాస్త లేట్ అయింది. దాంట్లో ఎవరికి బెనిఫిట్ జరగాలంటే తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళకు, తెలంగాణ అభిమానం ఉన్న వాళ్ళకు, టెక్నికల్గా నీకు తెలంగాణ సర్టిఫికేట్ ఉండొచ్చేమో, ఎందుకంటే 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో చదువుతూ వస్తుంది. అది కాదు కదా, తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి న్యాయం ఎలా చేకూర్చాలనే ఆలోచనతోటి కాస్త లేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడంలో లేట్ అయింది. ఇంకొకటి ప్రధాన కార్యం, మళ్ళీ అదే దుర్మార్గులు, అదే రాక్షసులు, అదే ఇతరుల బానిసలు, ఇతరుల బూట్లు నాకేటువంటి తెలంగాణ ప్రాంతం ద్రోహులే అనుక్షణం కేసులు వేశారు ప్రతి నిర్ణయం వెనక. మనకు తెలిసిందే కోర్టుల జాప్యం ఎలా ఉంటుందో విషయాల్లో మనందరికీ తెలిసిందే. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, కోర్టులో పిటిషన్ వేసినా ముందు ఫిర్యాదుదారుని సర్కమ్స్టెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ అవుతుంది, ఉన్న పొలంగా ఆపండి, ఇదేదో తేలిందాక మీరు అలాంటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటూ ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇక పోతుంది అంత కథం. మరి నిజంగా దాంట్లో క్రెడిబిలిటీ ఉందా లేదా అంటే తర్వాత విషయం. పోనీ క్రెడిబిలిటీ ఉన్న తర్వాత కూడా క్రెడిబిలిటీ లేదు, నువ్వు అనవసరం కేసు వేసావని అతని మీద పరువు నష్టం వేద్దామన్నా వాళ్ళ పరువు నష్టానికి వణికేటోళ్ళు కాదు. ఎందుకంటే సిగ్గు శరం ఇడిచేసి ఏది ఏమైనా జరిగినా మా ఇగో సర్టిఫికేషన్ కావాలి, మా బానిసత్వం నడవాలనుకునేటోళ్ళు పిచ్చి కేసులు వేశారు. అట్లా వేసి ఉద్యోగాలను ఆలస్యం చేయడంతో అయ్యయ్యో ఉద్యోగాల కోసం మేము అనుకున్నాం కదా, అట్లయితే మీరు ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పేసి మార్పు కోరుకున్నటువంటి నిరుద్యోగులు కంకణం కట్టుకొని కాళ్ళకు బలపాలు తొడుక్కొని ఇల్లు గుడిసె వాడ తిరిగి వాళ్ళ కార్లు ఫెసిలిటీ ఇచ్చినటువంటి దుర్మార్గులు ఎవరో కూడా తెలుసు. వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమాలకు స్పాన్సర్షిప్ ఎవరు ఇచ్చినా తెలుసు. వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్లకి ఏ దుర్మార్గుడు డబ్బులు ఇచ్చారో కూడా అందరికీ తెలిసిన విషయమే. అట్లా ప్రాపగండంతో పాలకులు మార్పు కావాలనుకో పాలకులని మార్పు తెచ్చుకుంటే ఇప్పుడు అతనిచ్చిన ఉద్యోగాలు, గత పాలకులు ఇచ్చిన ఉద్యోగాల సర్టిఫికేట్ ఈయనిచ్చి ఫోటోలు దిగుతాడు, నేను ఇచ్చానంటాడు. లేదు గ్రామీణ స్థాయికి 20,000 పోస్టులు ఉన్నాయి, మొత్తం పోలీస్ శాఖలో 20,000 పోస్టులు ఉన్నాయి, అది ఇవ్వండి అంటే లేదు 5,000 ఉద్యోగాలు ఇస్తామని ఆ ఆర్థిక శాఖ అంతే పర్మిషన్ ఇచ్చిందన్న. తీరా 5,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయరా అంటే హైదరాబాద్ జోను, పట్టణీకరణ జోన్లో ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది, నిరుద్యోగులు చెప్తున్నారు అన్నమాట. సో దానివల్ల కూడా ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ జోన్ అంటే ఫ్రీ జోన్గా భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కువ ప్రాంతేతరులు ఉన్నారు, టెక్నికల్ భారత రాజ్యాంగ ప్రకారం వాళ్ళు ఇక్కడ అర్హత అయి ఉండవచ్చు, కానీ మళ్ళీ వాళ్ళే దొప్పుకోపోతే ఉద్యోగాలు గ్రామాల్లో ఉన్నట్టు నా యువత, నా తెలంగాణ బిడ్డ, మా బీసీ బహుజన బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎట్లా న్యాయం జరగాలి? ఇక 60 ఏళ్ళు పోరాడాము, 10 ఏళ్ళు నిరీక్షించాము, ఇకనైనా రేపు ఉద్యోగం వస్తుందంటే మళ్ళీ ఇలా నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఎప్పుడు దిక్కులేదు. ఇచ్చిన క్యాలెండర్ ఏమైనా ఉందా అంటే బూతుల క్యాలెండరే ఉన్నాయి కానీ ఉద్యోగ క్యాలెండర్ లేవు.
అట్లా నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. రోడ్డెక్కితే మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్, మీరు కేసులు ఎరిగితే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు ఇచ్చడమే కాదు, ఏకంగా కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద, క్రిమినల్ కేసులు. పైగా పోరాడేవాడిని, ప్రశ్నించేవాడిని, నీకు ఉద్యోగం లేదు, నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తావు కాబట్టి నీకు ఉద్యోగం, పలానాయనకు ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదు, నువ్వు నిరుద్యోగి కావు, నువ్వు నాయకుడివి, నువ్వు నాయకుడు, రాజకీయ నాయకుడివి, నిరుద్యోగివి, రాజకీయ నిరుద్యోగివి, కావాలని ఉద్యోగ సమ్మెలు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ మీద పాండలేసినటువంటి దుర్మార్గుల డిబేట్లో నేను చాలామందిని చూశాను. గాంధీ భవన్ నుంచి వస్తారు ట్రైనింగ్ అయ్యి, ఎట్లా దుర్మార్గం చేయాలో, డిబేట్లలో ఎట్లా కొట్టాలో, ఎట్లా దాడి చేయాలో అని ట్రైనింగ్ ఇస్తారేమో, నేను కొన్ని ఛానల్లో చూశాను. మరి వాళ్ళ ట్రైనింగ్ అలాంటిదేమో. సో అట్లా నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు, నరకయాతన పడుతూ ఉన్నారు. పేలం మించి దిగి పొయ్యిలం పడ్డవారు ఏమరా నాయన అని. ఆ తర్వాత ఇంకో తరం అంటే కుమారులు, అన్నలు, నాన్నలు, తాతలు అంతా 4 తరాలు వారు గోసపడుతూ ఉన్నారు. ఉద్యోగుల సంగతిగా వీళ్ళ సంగతి చూసుకుంటే వీళ్ళు ఎప్పటికైనా నిజంగా పాలనలో ఉన్న వారికి వ్యతిరేకంగానే ఉంటారు, గొంతమ్మ కోరికలు కోరుతూ ఉంటారు. అదంతా ఒక కోణం అయితే, వీళ్ళు కూడా ప్రభుత్వాలను మార్చే శక్తి వీళ్ళకు ఉంటుంది, వీళ్ళు ప్రజలను ప్రభావిత శక్తి ఉంటుంది. అది అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను మారాలి, మార్పు కావాలని కోరుకున్నారు గొంతమ్మ కోరికలతోటి. ఇప్పుడు జీతాలు రావట్లే 1వ తారీఖు సరిగ్గా, కొందరికి వస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లు వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కొన్ని డిపార్ట్మెంట్లకు ఇస్తున్నారని సమాచారం. మిగతా కాంట్రాక్ట్ సోర్సు లేదా డైలీ లేబర్లు, కాంట్రాక్ట్ లేబర్లు కొన్ని డివిజన్స్ ఉంటాయి, అవి ఉన్నాయో లేవో ప్రజలు కూడా అంత ఈజీగా తెలియదు. అట్లాంటి డివిజన్ పోస్ట్ పోడ్లో వాళ్ళకి జీతాలే రావట్లేదు 3 నెలలు 6 నెలలు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే దేవుడు ఎరక. అదొకటైతుంటే, రెండవది అంటే జీతాలు సరిగా రావట్లేవు, పెంచాల్సిన డిఏలు పెంచలేదు, రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేవు. ఇంకొకటి వీళ్ళది ప్రధాన సమస్య హెల్త్ కార్డు, ఆరోగ్య పథకము. అది ఆరోగ్య పథకము, ఉద్యోగుల ఆరోగ్య పథకం. హెల్త్ కార్డులో అతని విధి నిర్వహణలో కానీ విధి చేస్తున్నారు అంటే డ్యూటీలో ఉన్నప్పుడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు ఆరోగ్యం అంటే హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం బాధ్యతగా తానే భరిస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకం. దానికి ఊరికేం కాదు, సిబ్బంది కొంచెం డబ్బులు కట్టుకుంటారు, వాళ్ళు ప్రభుత్వం కడుతుంది, ఊరికేమి ఇవ్వరు మళ్ళీ కూడా. సరే ఎట్లా ఎంత పర్సెంటేజ్ నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇకపోతే రెండోది, హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి పోతే నో హెల్త్ కార్డ్, నో కార్డ్స్, నో ప్రైవేట్, నో గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ, నో గవర్నమెంట్ కార్డు, నో. ఎందుకు? అవి బిల్లులు రావట్లేదు, సంవత్సరాలు పేరుకపోయినాయి. పైగా వాటికి ఎడిటింగ్ల పేరు మీద కొర్రీలు పెట్టి బిల్లులు రావట్లేవు. ఎట్లాగూ వాళ్ళు హాస్పిటల్లో కక్కుర్తిపడే ఇంకెక్కువ పెట్టుకుంటారు అమౌంట్. ఆ పేరు మీద బిల్లులు మొత్తం ఎగ్గొట్టడమో జరుగుతుంది. అసలు దొంగలు అసలు ఏం ఆపరేషన్ లేకుండా దొంగ సంతకాలు పెట్టి తీసుకునే వాళ్ళు బిల్లులు వెళ్ళిపోతూ ఉంటాయి, అది వేరు విషయం. సో ఇట్లా ఉద్యోగులకు వాళ్ళ జీతాలలో మెరుగుదల, వాళ్ళ కోరికలు నెరవేరలేదు, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు లేవు. ఇవి చెప్పుకుంటూ చాలా ఉంటుంది. పిఎఫ్లు, టీఎఫ్లు, బిఎఫ్లు, జిఎఫ్లు ఏమేమి ఉంటాయి వాళ్ళ లెక్కలు, అవి ఏవి కోరికలు నెరవేరట్లేవు, జీతాలు సరిగ్గా రావట్లేవు. హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు కానీ హెల్త్కు సంబంధించిన బిల్లులు రాక ఆరోగ్యాన్ని రికవరీ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోయి హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ కార్డు, హెల్త్ కార్డు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితులు వచ్చాయి వాళ్ళకు. చచ్చుకుంటా వాళ్ళు డబ్బులు కట్టి విధి దయో దాక్షిణ మీద రియంబర్స్మెంట్కి అప్లై చేసుకుంటూ వస్తుంది, లేకపోతే లేదు. తప్పని మరి ప్రాణం ముఖ్యం కాబట్టి అట్లాంటి అప్పులు చేసుకొని రియంబర్స్మెంట్కి వెళ్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. 1వ తారీఖు నాడు జీతం రావట్లేదు కాబట్టి 2వ తారీఖు నాడు మనందరికీ తెలిసింది ఈఎంఐలు ఉంటాయి. 2వ తారీఖు నాడు చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయినప్పుడు క్రెడిట్ సిబిల్ పోతుంది. సిబిల్ మీద అప్పు కూడా పుట్టదు. అప్పులు పుట్టదు కాబట్టి బయట వడ్డీలకు తెచ్చుకొని అధిక వడ్డీలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ అప్పులు చేయాల్సిందే. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో మార్కెట్లో. దాని పాపం అంతా ఎవరిది? పాలకులదే కదా. తర్వాత 4వ తరం చూసిన చెప్పంగా, విద్యార్థులు, అన్నలు, యువత, నిరుద్యోగులు, తల్లిదండ్రుల తర్వాత తాతలు కూడా చివరికి ముసలోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు. వీళ్ళకు నిన్నగాక మనం చూసాం
సమయానికి పెన్షన్ రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంటూ ఎందుకు కారకులు రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి అని చెప్పి సూసైడ్ లెటర్ రాసుకొని ఆయన ఏ విధంగా కీర్తిశేషాలయ్యాడో మనం చూసాం. అట్లా విశ్రాంతి ఉద్యోగులకు చాలా చక్కనిటువంటి పథకాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు, విధానాన్ని తీసుకొచ్చారు. అది ఏమిటంటే ఉద్యోగం 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రభుత్వాన్ని నమ్ముకొని, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను నమ్ముకొని 40 ఏళ్ళు సర్వీస్ చేసి వృద్ధాప్య కారణంగానో చట్టం ప్రకారం రిటైర్మెంట్ పదవి విరమణ అవుతుంటే పదవి విరమణ రోజు ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చి ఆ రోజే శాల్వా కప్పి సన్మానం చేసి చక్కగా గౌరవంగా సాగనంపాలి అని చెప్పేసి రిటైర్మెంట్ విషయంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి విధానం అది. అంటే రావలసినటువంటి బాకీలంతా కూడా రిటైర్మెంట్ రోజే పాకెట్లో పెట్టి బ్యాగ్ పెట్టి శాలవ కప్పి, ఇంకా దంపతులకు అంటే రిటైర్మెంట్ ఎట్లాగో పెళ్ళైన ఉంటారు ఎక్కువ కదా, ఎట్లాగో దంపతులకు స్వాగతం పలుకుతూ సన్మానాలు చేసి వీడుకోలు పలికేటప్పుడు చివరి రోజు ఉన్నత స్థాయి అధికారి కూడా తన హోదాతో సమానంగా చూసుకుని, అంటే ఉదాహరణకు ఎస్ఐ రిటైర్ అవుతున్నట్టుకోండి, ఆ సిఏ ఆఫీసులోనే సిఏ రేంజ్లో సీట్లో కూర్చోబెట్టుకొని కాస్త తృప్తి పడిస్తారు వాళ్ళని. ఒకవేళ ప్రమోషన్ లేని వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం అయితే ప్రమోషన్ అంటే 1 month 2 months ముందు కొంచెం ప్రమోషన్లు కూడా ఇస్తారు కొన్ని సందర్భంలో, కొంత ఆయన ఆనందంతో వెళ్ళాలి అని. ఇట్లా విరమణ చెందేటువంటి వృద్ధాప్యంకు వెళ్ళేటువంటి ఉద్యోగులను, రిటైర్మెంట్ ఉద్యోగులను విశ్రాంత ఉద్యోగులు అంటాం వాళ్ళని. వాళ్లకు రిటైర్మెంట్ రోజు ఇవ్వకపోయినా రాబోయే 1st తారీఖు వస్తుంది అనుకుంటారు, కానీ సంవత్సరాలు నెల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది వాళ్ళ బెనిఫిట్స్ అందక. బెనిఫిట్స్ వస్తే, ఉద్యోగం వస్తే 10వ 25కు నిలబడితే అవి వృద్ధాప్యంలో పిల్లల పెళ్ళిళ్ళకో మనవరాలకు ఇచ్చుకుంటే భవిష్యత్తులో మంచాన పడ్డప్పుడు వాళ్ళు నాకేమైనా భరోసాగా ఉంటారేమో నా ఆనందం, లేదా నాకు నేను ఇంత కష్టపడి సంపాదించాను ప్రేమతో కృతజ్ఞతతో వాళ్ళకి నేను ఏమైనా వారస సంపద ఇవ్వాలనుకుంటాడు. ఆ కోరికలు నెరవేర్చలేవు. ఆ కోరికలు నెరవేరకపోతే మానవ సత్సంబంధాలు, కుటుంబ సంబంధాలు విచ్చుకుంటున్నాయి. తద్వారా 40 ఏళ్ళ సంపద వస్తుంది, రిటైర్ అయినాక మా తాతో మాకేదో చిన్న ఉంగరమో లేదా నా ఫీజుకో ల్యాప్టాపో ఫోనో కొనిస్తాడని ఆనందంగా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు ఈ డబ్బులు రాకపోతే నిరాశపడుతుంది. మానవ సంబంధాలు తగ్గిపోతూ ఉన్నాయి, నిరుత్సాహపడుతూ ఉన్నారు, రావట్లేవు. రిటైర్మెంట్ అయినాక ఎక్కే గడప దిగే గడపతోటి అవస్థలు పడుతున్నారు విశ్రాంత ఉద్యోగులు. ఆ తర్వాత ఇంకొక సమస్య ఉంది వాళ్ళకు, మళ్ళీ అదే హెల్త్ సమస్య. వాళ్ళకి హెల్త్ సమస్య ఉంటుంది, రిటైర్మెంట్ వయసు కాబట్టి. వృద్ధాప్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, షుగరు బీపీ ఉంటాయి, లేదా హార్ట్కు సంబంధించిన వ్యాధులు వస్తే హాస్పిటల్కి వెళ్తే ఎట్లాగో ఫండ్స్ రాలేదు, మళ్ళీ హెల్త్ కార్డు కూడా సేమ్ అదే పొజిషన్, జాయిన్ చేసుకునే వాళ్ళు నిర్లక్ష్యం. మా కార్డులో గవర్నమెంట్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ పథకం లేదు, మీకుంటే మీరు జాయిన్ అవ్వండి, లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే చెప్పండి. ఆ ప్రైవేట్ అంటే మనందరికీ తెలిసి ప్రైవేట్ సంస్థలు ఉన్నోళ్ళు కొందరు చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు, లేదా ఫీజు రియంబర్స్మెంట్ మన హెల్త్ రియంబర్స్మెంట్ పెట్టుకోండి, మేము సర్టిఫికెట్ ఇస్తాం. ఇది అవస్థ. అంటే 4 తరాలు ఈ విధంగా గోసపడుతున్నాయి. ఆనందపడతాను, మీ ఏడుపులు, మీ తిట్లు, మీ శాపనార్థాలు, మీ నిరసనలు నాకు ఆనందాన్ని ఇస్తాయని చెప్తున్నటువంటి పాలకులారా, 4 తరాల గోస ఎటుపోవాలి, ఏమైపోవాలి? ఈ అరాచకస్తం ఇట్లా చేస్తూ ఉంటే ఆనంద తాండవం చేస్తున్నారా? మీ కేంద్ర పార్టీ కార్యాలయం వాళ్ళు ఏం చేస్తున్నారు? కింది స్థాయిలో ఏం జరుగుతుందో అర్థమవుతా ఉందా? మార్పు కోరుకున్న మాట వాస్తవం, కానీ ఆ మార్పు ఇలా ఉంటుందని ఊహించలేదు. ఎవరనుకున్నారు ఇట దగా చేస్తారని? ఎవరనుకున్నారు ఇట వికటాహాసం చేస్తారని? ఎవరనుకున్నారు ఇట్లా మేము దోకలు పడతామని? కాళోజీ గారు ఆనాడే చెప్పారు, బహుశా ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు వస్తారేమో, ఇట్లా జరుగుతుందేమో అని. ప్రాంతేతర ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దగ్గర తరిమే అన్నాడు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర ఏమన్నాడు. ఇట్లా ఎవరనుకున్నారని ఆ రోజే చెప్పారు. ఎందుకు చెప్పారు అనుకున్నాం, ఇప్పుడు దీనివల్ల చెప్పారేమో. ఇట్లా మనం దగా పడతాం, మనం గోసపడతామని చెప్పి ఉండవచ్చేమో అనిపిస్తూ ఉంది. ఇక్కడ మన విద్యార్థులు చూసాం, నిరుద్యోగులు నిన్న మనం చూసాం కదా నిరసన కార్యక్రమాలు. ఒకసారి ఇవి సాక్ష్యాలు కూడా చూపిస్తేనే వాళ్ళకు నిరుద్యోగులది
ఈ విద్యార్థులు కదా, ఇది నిరుద్యోగులది. ఇది దిల్సుఖ్నగర్, అశోక్ నగర్లో నిరసన కార్యక్రమాలు రోజు జరుగుతూనే ఉన్నాయి. మన డాక్టర్ సాబ్ సీరియల్ మాదిరిగా రోజు జరుగుతూనే ఉంటాయి నిరసన కార్యక్రమం. కానీ మనకు మీద నీటి పుట్టు పడుతుందని చెప్తారు తెలంగాణలో సామెత. అది పదం చెప్తే బాగోదు. మీద నీటి పొట్టు పడితే ఎంత రాలిపోతూ ఉంటుంది, వాళ్ళకేం చలనం లేదు. అలాగే నిరుద్యోగులు ఎంత చేసినా కూడా, ఎంత నిరసన చేసినా కూడా ఏమీ ఉలుకు పలుకు లేదు. కాలేజీలకు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కారు. అటు ప్రభుత్వం, ఇటు కాలేజీ యాజమాన్య మధ్యలో నలిగిపోతున్న పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు మరిచి విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం. బకాయిలు అడిగిన ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ దాడుల పేరుతో రేవంత్ బెదిరింపులు. బకాయిలు అడుగుతారా సార్, టెట్లు అడుగుతారు, నన్ను చెప్పాం కదా, మీ ఆదాయం ఎంత, మీ లెక్కలు ఎంత, మీరేం చేస్తున్నా నాకు తెలవదా అంటే, డబ్బులు అడిగితే ఇట్లా రౌడీయిజం ఉంటుందా, ఇలా పాలన ఇలా ఉంటుందా? వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలని కాలేజీలపై ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వ పెద్దలు. అంటే నీకు 1000 కోట్లు రావాలంటే నీకు 600 400 కోట్లు ఇస్తా, మీరేం మాట్లాడొద్దు, మిగతా 400 ఎడిపోతాయని ఎవరు చెప్పరు. ఇక వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి? 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక 600 కోట్లు, సుమారు 100 కోట్లు రావాలో కాలేజీ అనుకుందాం. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏం చేయాలా? 100 కోట్లు రావాల్సిన కాలేజీలో 30 కోట్లు ఇస్తే సరిపోతాయి సార్ అంటే అయిపోయిందా? రాని బాకీలా, రద్దు బాకీలా, దివాలా తీసావా? మరి ప్రకటించదు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయించండి. మీ ఆస్తులు ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి, వచ్చక ముందు ఆస్తులు కూడా ప్రకటించండి. బకాయిలు ప్రభుత్వ కొత్త జీవోలపై కోర్టుకు వెళ్ళిన కాలేజీలు అయినా ఫలితం శూన్యం. వాళ్ళకు నిమ్మకి ఎంత చెప్పాక నీళ్లు పడితే ఎంతో అంతే. అది విద్యార్థుల ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తామని కొత్తగా జీవో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు మరి ఫీజులు పిల్లలు ఎట్లా నమ్ముతారో నమ్మరు. మనపై ఫీజు రియంబర్స్మెంట్ నిధులు లేక ఆర్థికంగా దెబ్బతిన్న ప్రైవేట్ కాలేజీలు. డిగ్రీ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు అడిగితే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి. అప్పు చేసి ఆస్తులు అమ్మి ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో విద్యార్థులు. ఇది విద్యార్థుల సంఘ ఘోష ఇలా ఉంది.